Hi, welcome to Social Post Legal TV. This is Sartaj. Ivala manto paatu unnaru Kalanidhi Sanjeev Kumar garu. He's a senior high court advocate. So ayantho maatladam. Hi sir. Hi. Ela unnaru first. So Kalanidhi sir. So generally ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉండి ఇద్దరు పిల్లలకి మాత్రమే ఆస్తి రాసి మూడవ కుమార్తెకి తల్లి వీలునామా మీద ఒకవేళ రాసిస్తే అది చెల్లుతుందంటారా సార్? ఈ వీలునామా అనేది విల్ డీడ్ అంటారు. విల్ డీడ్లో ఏంటంటే తల్లి ఆస్తిలో ముగ్గురు కూతుర్లకు ఇద్దరికి రాసిదే, ముగ్గురు రాదు ఆఖరి కూతురికి రాసినంటారా? ముగ్గురు కూతుర్లలో ఇద్దరికి రాసి ఒకళ్ళకి వీలునామా ద్వారా అదే పత్రం ద్వారా రాసిస్తే అన్న అదేనా సరే. ఆస్తి అనగానే తల్లి ఆస్తిలో వీలునామా ఎన్నిసార్లైనా ఆవిడ బ్రతుకుండంగా ఎన్నిసార్లైనా రాయచ్చు, ఎన్నిసార్లైనా మార్చచ్చు. చివరిగా ఆఖరిలో తదనంతరం మరణించే ముందర రాసిన వీలునామా ఎవరి పేరు మీద రాస్తుందో వాళ్ళకే ప్రాపర్టీ చెందుతుంది. ఇట్స్ వెరీ క్లియర్. నేను అంతకుముందు వీడియోలు కూడా చెప్పాను వీలునామాలో. అంతేగాని ముందర ఆవిడ బ్రతుకుండంగా ఒక రెండు వీలునామాలు రాసింది అనుకున్నాం, ఇద్దరికి మొదటి ఇద్దరికి రాసింది, మూడో అమ్మాయికి రాయలేదు. తర్వాత లాస్ట్ మూమెంట్లో మూడో అమ్మాయికే రాసింది. అంటే ఆఖరి క్షణంలో ఈ ఆఖరి అమ్మాయే బాగా తల్లిగారిని చూసుకున్నారు అనుకుందాం. ఉదాహరణకి ఒకవేళ ఆఖరి క్షణంలో మరణించే ముందర కనుక ఎవరికైతే వీలునామా రాసిందో అదే వ్యాలిడ్. అది అంత ముందర రాసిన వాళ్ళకి చెల్లదు. అది అందుకనే చెప్తున్నా, వీలునామాలో ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ఫైనల్ వీలునామానే ఫైనల్ వీలునామా. చనిపోయే ముందర రాసిన వీలునామానే అదే చెందుతుంది, వాళ్ళకే ఆస్తి అవుతుంది. దీంట్లో వీళ్ళు ఎవరైనా కోర్టులో కొట్లాడినా ఆ వీలునామా చూపించినా చెల్లదు. ఆఖరి వీలునామాలో తల్లి రాస్తూ సంతకం పెడుతూ ఇద్దరు సాక్షులు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, టూ విట్నెసెస్ సంతకాలు పెట్టి తల్లి సమక్షంలో ఆఖరమ్మాయికి వీలునామా ఇచ్చిందే అనుకుందాం, అదే చెందుతుంది. ఆ తర్వాత వీళ్ళు మిగతా ఇద్దరు కూడా కోర్టులో కొట్లాడినా, కోర్టులో దాబా వేసినా, ఫైల్ చేసినా వాళ్ళకి రూపాయి కూడా రాదు. దాంట్లో తల్లి రాసిన వీలునామే ఫైనల్. తల్లి ఎవరికైనా రాయని లాస్ట్కి రాసిన వీలునా తదనంతరం మనంతరం ఈ అమ్మాయికే చెందాలి అని చెప్పి ఒకవేళ వీలునామాలో రాసి చచ్చిపోయే ముందర రేపోతానంగా చచ్చిపోయే ముందర రాసి సంతకం పెట్టి డేట్ వేసి ఎగ్జిక్యూట్ చేస్తారు కదా. జనరల్ వీలునామా ఎగ్జిక్యూటెడ్ ఆన్ సో డేట్ టు హూమ్ అంటే ఎవరికి చేస్తుందో అది రాసినప్పుడు వెంటనే ఇద్దరు సాక్షులుగా పిలిపించి ఆవిడ వాళ్ళ తెలిసిన వాళ్ళిద్దరు పిలిపించి నేను ఈ అమ్మాయికే ఇద్దామనుకుంటున్నా వీలునామా అని ఇచ్చి మరణించిన రేపు పొద్దున సాక్షులు ఈ అమ్మాయిని సేవ్ చేయాలి. ఈ అమ్మాయి రేపు బేస్ చేసుకొని ఆ వీలునామా వేసుకొని ఒకవేళ ఈ మిగతా అక్కలు ఇద్దరు ఒకవేళ గొడవ చేసినా కోర్టుకు వెళ్ళి వాళ్ళు ఏమైనా ఈ అమ్మాయి మీదైనా కోర్టులో ఫైల్ చేసినా అప్పుడు ఈ అమ్మాయికి గెలిచే ఆస్కారం ఉంది. ఈ అమ్మాయికి ఆస్తి మటుకు ఈ అమ్మాయికి వచ్చే ఆస్కారం అయితే ఉంది. దీన్నే అంటారు. థ్యాంక్ యూ సార్. రైట్.